అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా వైడ్గా చూసుకుంటే జాతీయ పార్టీలుగా బాగా పేరు పొందినటువంటి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీ. సో ఈ రెండు పార్టీలకి ఎప్పుడూ కూడా పోటాపోటీగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పలు చోట్ల కూడా విజయాన్ని సాధించుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో బలపడడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది అన్న అంశం పైన ఈరోజు మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవరలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. బీజేపీ పార్టీ బలపడడానికి ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా చర్యలు చేపడుతున్నారా? చేపడితే కనుక అది ఏ విధమైనటువంటి చర్యలు? తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంటుందా ఉండదా అనేది మీ క్వశ్చన్. ఓకే, బీజేపీ అనేది మనం చూసాం గతంలో 2 ఎంపీ స్థానాల నుంచి ఈరోజు 12 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. అంటే ఏదైనా అనుకుంటే సాధించడంలో వాళ్ళ అనుకుంటే సాధిస్తున్నారు. అంటే మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. అంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ తీసుకుంటే ఈ రోజున అక్కడ జరిగిన విధానం చూస్తే అంటే ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నింది, మమతా బెనర్జీ మీద వ్యతిరేకత ఉన్నది. ఆ ఉన్నదాన్ని కూడా వాళ్ళు ఎలా ఎంకాష్ చేసుకోవాలి? ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళని విపరీతంగా అక్కడ సర్క్యులేట్ అయిపోయారు. వాళ్ళని మొత్తం కూడా వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేసేసి వాళ్ళకి అక్కడ రావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసేసి ఓట్ బ్యాంక్ని స్థిరంగా చేసి పెట్టుకున్నారు అక్కడ. అంటే హిందువుల ఓట్ల కంటే వాళ్ళకి ఎక్కువ భాగం బంగ్లాదేశ్ ఓట్ బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉన్నింది. దాని మీదే ఆవిడ నిరంతరం మనం చాలా పరిహారాలు తీసుకుంటే ఆవిడే సీఎంగా ఉన్నింది. ఏకపక్షంగా జరుగుతూ ఉన్నింది. అలాంటి దానికి ఒక చెక్ పెట్టారు కదా. అంటే అక్కడ జరిగిన దౌర్జన్యాలు కానివ్వండి, రేప్ కేసెస్ కానివ్వండి, మనం చాలామందిని మనం చూసాం. చాలా రకాల బాధలు పడ్డారు మహిళలు అయితే, ఎస్పెషలీ అక్కడ. సరే, అంటే ఏదైనా అణిచిపెట్టే వరకు ఉంటుంది కానీ వన్స్ బ్లాస్ట్ అయిందంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మనకు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మనకు ఒక స్వేచ్ఛను కోరుకున్నారు. ఆ రకం అంటే ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో అవి తీయించడంలో కూడా బీజేపీ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఓట్ బ్యాంక్ అంతా ఉంది. వాళ్ళకి ఒక్కొక్కరికి 2-3 ఆధార్ కార్డులు ఉన్నాయి. సో వాళ్ళవన్నీ ఏరటం కానివ్వండి ఈ రకంగా సక్సెస్ అయ్యారు. సో వాళ్ళు ప్లానింగ్ బాగా చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు అని అంటేనే అర్థమవుతుంది తెలంగాణలో కూడా వాళ్ళు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు తెలంగాణ గురించి అనేదానికి. మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రోజున ఎవరైతే వాళ్ళకి అధ్యక్షులుగా ఉన్నారో, బీజేపీ అధ్యక్షులుగా నేషనల్ పార్టీ కాబట్టి, అతను ఇక్కడ నితిన్ నబీన్ అతను వచ్చి ఇక్కడ అంటే గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి అంటే బూత్ మెంబర్ల వరకు వెళ్ళి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడటం, ఆ లెవెల్లో ఆయన ఇంటరాక్ట్ అవ్వటం అనేది చూస్తే మనకు ఇక్కడ లోకల్లో ఉన్న ఇది అన్నీ కూడా అంటే మనకు వెళ్తే గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏ పార్టీ అయినా ఉంటుంది, ఎస్పెషల్లీ బీజేపీ అనేం కాదు కానీ అన్ని పార్టీల్లో ఉంటుంది. కానీ ఆయన ఆ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి వాళ్ళనితో పిలిపించుకొని మాట్లాడటం ఇవన్నీ చూస్తే మనకు ఏదో ఇంకా వాళ్ళు సీరియస్గా ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు. అంటే ఇప్పటికే వాళ్ళ దగ్గర ఎంపీ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో బాగానే, ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తే రేపు పొద్దున పార్టీ పటిష్టంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. మేడం, ఇప్పుడు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో పాటు కొత్తగా టీఆర్ఎస్ వచ్చింది. మరి అదేవిధంగా ఎన్డీఏ కూడా మళ్ళీ ఇక్కడ ఏర్పడబోతుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఒకవేళ వస్తే బీజేపీ సింగిల్గా వస్తుందా, లేదంటే ఎన్డీఏ మరి ఆంధ్రాలో ఏ విధంగా ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా వస్తుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పటికి ఎవరైనా సరే టూ ఎర్లీ దీని గురించి, కూటమి గురించో ఎన్డీఏ గురించో మాట్లాడటానికి. ఎవరి పార్టీ ఏ స్థాయిలో ఉందనేది ఫస్ట్ వాళ్ళు ఏ పార్టీ అయినా అనలైజ్ చేసుకోవాలి. సో అదే బీజేపీ చేస్తుంది. సో వాళ్ళ పార్టీ పరిస్థితులు ఏంటి, మేము సింగిల్గా వెళ్తామని అన్నారు. వాళ్ళ గతంలో ఏముండిందంటే బీఆర్ఎస్ విత్ బీజేపీ కలిసి వెళ్తుందనే ఒక టాక్ నడిచింది తెలంగాణలో. అంటే వాళ్ళిద్దరు కలుస్తున్నారు అనేది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత మొన్న ఇప్పుడు వరకు వాళ్ళు చెప్తా వస్తుంది అదే, మేము సింగిల్గా వెళ్తాం అని చెప్తుంది బీజేపీ. సరే సింగిల్గా వెళ్తే కూడా ఇప్పుడు వాళ్ళైనా కూడా అండి ఏదైనా టూ ఎర్లీ ఇప్పుడు చెప్పరు.
ఏ పార్టీ ఎవరైనా సరే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సింగిల్గా వెళ్తామని చెప్తేనే వాళ్ళ పార్టీ పటిష్టం అనేది స్టార్ట్ అవుతుంది. ఏ పార్టీ అయినా అదే. సో ఈవెన్ జనసేన కూడా అదే చెప్పింది. ఇప్పుడు ఎవరైనా కావాలనంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. సరే వాళ్ళు సింగిల్గా వెళ్తా ఉన్నప్పుడు ఆ పార్టీ సింగిలే అంటది, ఏ పార్టీ అయినా సింగిలే అని అంటది. కానీ ఆ సమీకరణాలంతా ఎలక్షన్స్ దగ్గర పడినప్పుడు మారిపోతూ వస్తాయి. ఎందుకంటే అలా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉండటానికి ఎవరు వర్క్ వాళ్ళు చేస్తారు కాబట్టి కార్యకర్తలు ఏమో మళ్ళీ ఈ నియోజకవర్గం వాళ్ళకి వెళ్ళిపోతుందేమో, కూటమిలో వీళ్ళకి వెళ్ళిపోతుందని ఎవరు కూడా అంత దాని మీద ఫోకస్ పెట్టరేమో అనేది ఉంటుంది కదా. సో మరి రీసెంట్గా చూసుకుంటే కనుక బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ గారు సో తెలంగాణలో పర్యటించారు. సో ఖచ్చితంగా సింగిల్గా వస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయండి, లేదంటే ఎన్డీఏతోనూ వస్తాయి అనుకుంటున్నారా? అంటే నేను అదే అనేది, ఎన్డీఏతో వస్తుందా సింగిల్గా వస్తుందా అనేది ఇప్పుడు వాళ్ళు సింగిల్ అనే చెప్తున్నారు కదా. సో అదే తీసుకుంటే పోతుంది కదా, సింగిల్ అనే వాళ్ళు చెప్తున్నారు. సింగిల్గా నేను అదే చెప్తున్నా, ఏమవుతుందంటే రేపొద్దున గ్రౌండ్ లెవెల్లో నాయకులకి ఎవరికైనా ఇబ్బంది అనేది వస్తుంది. ఇప్పుడు సింగిల్ అని చెప్తేనే కరెక్ట్, ఎవరు ఏ పార్టీ చెప్పినా మేము సింగిల్గా వెళ్తామనే చెప్తారు. ఒకవేళ సింగిల్గానే పోటీ చేస్తే, ఒక పోటీ చేస్తుందని అనుకుందాం, అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా మరి బీజేపీకి అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందనుకుంటున్నారా తెలంగాణ ప్రజల్లో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్? నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పినట్టు బీజేపీ ఓట్లు అనేది చీలకుండా ఆ టైంకి వచ్చినప్పుడు ఎలా జరుగుతుందో జరుగుతుంది. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ అధికారం చూశారు, కాంగ్రెస్ అధికారం చూశారు. అంటే ఏంటి, స్టేట్ విడిపోయాక, స్టేట్ ఎప్పుడైతే విడిపోయిందో విడిపోయిన తర్వాత ఈ రెండు ప్రభుత్వాలది చూశారు. సో చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, అంటే మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణలో ఇప్పటికి అప్పుల పాలు చేసి పెట్టారు. సో ఇక్కడ ఓన్లీ ఉన్న ఆస్తులను అమ్ముకొని నడుపుతున్నారు గవర్నమెంట్. సో అప్పులు తెస్తున్నారు, అన్ని ఏవి చూసినా తాకట్లు పెట్టేస్తున్నారు, ఆస్తులన్నీ గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట్లలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది ప్రజలకు, ఏమనిపిస్తుంది, అరే 2 సార్లు ఈ 2 పార్టీలకి ఇచ్చి చూసాం, సో కొత్త వాటికి వెళ్దామని అనుకుంటారు కదా. సో అవకాశం బీజేపీకి కూడా ఉంటుంది కదా. ఇంకా టీఆర్ఎస్ అంటారా, మీరు చెప్తున్న ఆ టీఆర్ఎస్ కానీ తీసుకుంటే టీఆర్ఎస్కి మనుగుడే ఉండదు. ఎందుకంటే ఆవిడ నటిస్తుంది మంచి ఆర్టిస్ట్గా, సినిమా వాళ్ళకి మించిన ఆర్టిస్ట్ అనేది అర్థమైపోయింది ప్రజలకి. ఎందుకంటే 9.5 సంవత్సరం గురించి దీని గురించి మాట్లాడడం లేదు. ఆ టైంలో మాట్లాడి ఉండాలి కదా, అప్పుడెప్పుడు మాట్లాడింది ఈరోజు మాట్లాడితే నమ్ముతారా, నమ్మరు కదా. సో ఆవిడ ఆ తీరా ఆఖరికి ఆకులు అరటిపండులాగా అయిపోద్ది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.